Welcome to హలో our అండి. garden. వెల్కమ్ బ్యాక్ టు అవర్ It's so ఛానల్. ఎలా lovely ఉన్నారు? here. అందరూ బాగున్నారా? సో ఈరోజు నా బర్త్డే అనమాట. సో ప్లీజ్ అందరూ విష్ చేయండి. Welcome సో to our ఇక్కడ హెయిర్ garden. కేర్ ఎందుకు It's so చూపిస్తున్నానంటే lovely here. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది హెయిర్ కోసమే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే షార్ట్గా పొట్టిగా ఉన్న నా జుట్టు తిరిగి మళ్ళీ ఇంత పొడవుగా ఒత్తిగా పెరగడానికి రీజన్ ఏంటంటే నేను వాడే హెయిర్ ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ అన్నీ అనమాట. సో ఎలాంటి టిప్స్ కావాలన్నా సరే హెయిర్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, అలాగే పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈరోజు నా బర్త్డే కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా విష్ చేస్తారని చెప్పి నమ్ముతున్నాను. అండ్ తప్పకుండా విష్ చేయండి. అండ్ ఈరోజు కేక్ అనేది ఇంట్లోనే వేశాను. నేనేంటి పెద్ద సెలబ్రేట్ చేసుకోలేదండి, ఎందుకంటే నాకు ఇంకా పెళ్ళున్న తర్వాత నుంచి ఇంకా నేను కేక్ కట్ చేసుకోవాలి, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అన్న థాట్ అయితే అసలు లేదనమాట. జెన్యున్గా చెప్తున్నాను నేను. ఏదో ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి కేక్ వేశాను అనమాట. అది కూడా ఏంటంటే రవ్వ కేక్ వేశాను. ఈ రవ్వ కేక్ అంటే ఫస్ట్ టైం వేశాను, బట్ టేస్ట్ అంటారా సో ఒక లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా సింపుల్ కూడానండి. ఓన్లీ సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అలాగే కొంచెం పెరుగు, పాలు అండ్ కొంచెం ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్ వేసాను. అండ్ షుగర్ వేసాను, బేకింగ్ సోడా వేసాను, అలాగే బేకింగ్ పౌడర్ వేసాను. అవన్నీ కూడా బాగా కలిపేయాలి. అంటే ఫస్ట్ మనం సుజీ రవ్వ అనేది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఇవన్నీ కలపాలి. కలిపిన తర్వాత చక్కగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనం చక్కగా బటర్ వేసేసిన తర్వాత మనం ఏదైతే కేక్కి ప్రిపేర్ చేసుకున్నామో ఆ ప్యాటర్న్ అంతా కూడా అందులో వేసేసి ఒక 30 మినిట్స్ కనుక కుక్కర్లో పెట్టాను నేను. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసి మనం పెట్టుకున్న పేస్ట్ కేక్ అందులో పెట్టేస్తే కనుక కుక్ అయిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు ఈ మధ్య మనకి చాలా షాపుల్లో అంటే బేకరీస్లో మిల్క్ కేక్ అని వస్తున్నాయి కదా, అవి అనమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక క్లియర్గా మీకు కావాలనుకుంటే నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా. అంటే చాలామందికి తెలుసు అని చెప్పేసి అనుకున్నాను. మా అమ్మాయిలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం స్వీట్ అయితే ఎక్కువైంది. సో వీడియో చూస్తుంటే తప్పకుండా ప్లస్ చేయండి నన్ను, అలాగే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ అదేవిధంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ హెయిర్ కేర్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను, అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. సో మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి. ప్లీజ్